ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు 2025 విశ్వస్వనామ సంవత్సర చైత్రమాసం అనగా ఈ జనవరిలో ఈ ఒక్క సంకల్పాన్ని బట్టి కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి గల వాళ్ళ గుణ సంకల్పం ఎలా ఉంటుందో అంటే దేవగణం. దేవగణం అంటే పిల్లి. అయితే వీళ్ళు ఆర్థిక సమస్య, ఆలోచన అన్నీ ఒక రకంగా ఉంటే వీళ్ళ ఆదాయ బలం ఒక రకంగా ఉంటుంది. ఆదాయం 4, ఖర్చు 3, వ్యాయం 3, తర్వాత అవమానం 2, రాజ్యపూజితం. వీళ్ళకి ఈ కర్కాటక రాశి గల వాళ్ళ ఆలోచనలతో పాటు రుణ బాధల్లో ఎక్కువ పుడకబోయి ఉంటారు. ఈ అప్పుల వల్ల వీళ్ళకి మానసికమైన బాధలు ఎక్కువ అవుతుంటాయి. అప్పు ఇచ్చినవాడు మనిషిని ఎక్కువగా ఇబ్బంది పెట్టడం, తర్వాత ఆ అప్పు కట్టకుండా పోవడం, వీళ్ళ నుంచి వీళ్ళు కొన్ని మాటలు వస్తుంటాయి. ఈ మాటల ద్వారాగా వాళ్ళ మనస్తత్వాలు మారి రకరకాలైన ప్రయత్నాలు చేస్తుంటారు. అదే కాకుండా ఇందులో కొంతమంది వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు, తర్వాత కొంతమంది కూలి పనికి పోయేవాళ్ళు ఉంటారు, కొంతమంది బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది రాజకీయ పరంగా లేకుంటే ఒక కాంట్రాక్టర్ పరంగా, ఉద్యోగ పరంగా ఇలాంటి పనులు చేసే వాళ్ళకి, ఈ కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళకి కొన్ని ఆర్థికంగా సమస్యలతో పాటు కొన్ని బంధువుల ద్వారా వచ్చే సమస్యలు కూడా ఎక్కువ పడుతుంటాయి. వాళ్ళు ఎలా ఉంటారంటే నీ దగ్గర నీ మాట, నా దగ్గర నా మాట చెప్పి లేనిపోయిన కలహాలు పెట్టి కుటుంబంలో భార్య భర్తలు ఎందు కానీ, లేదా స్నేహితులు ఎందు కానీ, లేదా తల్లిదండ్రుల ఎందు కానీ, లేదా కూతురు బిడ్డ ఎందు కానీ కొన్ని లేనిపోయిన లోపాలు చెప్పి చికాకులు చేస్తుంటారు కొంతమంది. అదేవిధంగా ఈ రాశి గల్ల వాళ్ళ సంపాదన ఈ 2025లో అష్టైశ్వర్యాలతో కూడుకున్న సిరి సంపద ఏర్పడుతుంది. వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని పూజించడం చాలా మంచిది. అదేవిధంగా వీళ్ళ విధానాలను బట్టి చూస్తే వీళ్ళు నూతన వాహనాలు తీసే యోగ బలం ఉంది. తర్వాత అదేవిధంగా వీళ్ళు నల్ల వస్త్రాలు వేయకూడదు, నల్ల వస్త్రాలు ధరించకూడదు. తర్వాత ఏ పన్నైనా సరే సోమవారం కానీ లేదా ఆదివారం కానీ ఈ 2 రోజుల్లోనే వాళ్ళు ఏ పని చేసినా సంపూర్ణంగా జరుగుతుంది. తర్వాత వాళ్ళ కార్యక్రమాలు ఏది కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యాన్ని వాళ్ళు ముందు సాధించుకోవడం కోసం ముందుగా జనాలతో చెప్పి చేస్తుంటారు. అలా చెప్పి చేసే దానివల్ల వీళ్ళకి ఏది జరగదు. మనసులో పెట్టుకొని చేయాలి. ఒక పని చేసేటప్పుడు ఆ పని గురించి మనం 10 రూపాయలు సంపాదించిన తర్వాత మనం ఎదిగిన తర్వాత నలుగురికి చెప్పుకోవడం మంచిది. ఎదిగినమన్న విషయం కూడా నలుగురికి తెలియకూడదు. మనం ఆడంబరంగా ఏదంటే అది మనం చేయకూడదు. మనం ఎంతవరకు లిమిట్లో ఉండి మన సంపాదనని మనం ఎంతవరకు పెట్టుకోగలుగుతామో అంతవరకే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఒక దారి కనిపించే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇప్పుడు కొంతమందికి వీళ్ళకి ఆరోగ్య బలాల్లో కూడా కొంచెం నష్టం జరుగుతుంటుంది. ఆరోగ్యం సహకరించక, మనశ్శాంతి లేక, ఏ డాక్టర్ దగ్గర పోయినా సరైన ఫలితం అందక, వాళ్ళకి ఏ ఒక్క పూజా పునస్కారం చేసినా దేవుడి నుంచి ఎటువంటి సహకారం అందక చాలా ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ళకు కూడా మా యొక్క ఈ యొక్క సంకల్పంలో రాశి బలం వల్ల వాళ్ళకి ఖచ్చితంగా మేము దానికి రెమెడీస్ కూడా మేము చెప్పగలుగుతుంటాం. అదేవిధంగా స్త్రీ పురుషులు అయితే నల్ల వస్త్రాలు ధరించకూడదని చెప్పాను కదా, అదేవిధంగా వాళ్ళు దృష్టికి నల్ల దారం కూడా కాళ్ళకు కట్టుకుంటే మంచిది. స్త్రీ అయితే కుడికాలు, పురుషుడైతే ఎడమకాలు అలా కట్టుకుంటే చాలా వరకే వాళ్ళకి కొన్ని సమస్యల నుంచి బయటపడే మార్గాలు కొన్ని ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా సొంత బుద్ధిని ఉపయోగించుకున్న దానివల్ల వాళ్ళు ఒక్కరిగా ఒంటరిగా కూర్చొని చాలా వరకు ఆలోచన చేస్తుంటారు. ఈ ఆలోచనలు ఎంతవరకు కరెక్ట్ కాదు. ఆలోచనలు ఎక్కువ చేసిన కొద్దికి వాళ్ళ మనసు అనేది రకరకాలమైన ప్రయత్నాలతో కూడి ఉంటుంది. అప్పుడు మనకి మంచి మార్గం కూడా చెడు మార్గంగానే కనబడుతుంది. మన బంధుమిత్రులు కూడా మనకు దూరం అవుతుంటారు. ఇటువంటి వాళ్ళకి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా కంపల్సరిగా మమ్మల్ని సంప్రదిస్తే ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని ఒకసారి మీరు కాంటాక్ట్ చేయండి. మీకు ఖచ్చితంగా మీకు దానికి సంబంధించిన పరిష్కారము చెప్తాము. ఖచ్చితంగా మీకు ఈ రాశి గల్ల వారికి ఈ యొక్క సంవత్సరంలో అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు కలిగి సంతోషంగా జీవిస్తారని మనస్ఫూర్తిగా చెబుతున్నాను. ఓం నమః శివాయ.